భారతీయ జనతా పార్టీ గతంలో 1996లో ఒకసారి అధికారంలోకి వచ్చింది. ఉన్న మొత్తం గెలిచినటువంటి వాళ్ళలో ఎక్కువ సీట్ల కారణంగా అధికారంలోకి వచ్చిన మిగతా వాళ్ళ మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఆనాడు అధికారంలో నుంచి 13 రోజుల్లోనే దిగిపోయింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాతన మళ్ళీ ఒక 2 ఏళ్ల కల్లా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 13 నెలల పాటు అధికారంలో ఉంది. అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి అయితే అప్పుడు స్పీకర్గా లోక్సభ స్పీకర్గా గంటి బాలయోగికి ఇవ్వటం, తెలుగుదేశం పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం వలన అప్పుడు నడిచింది. అయితే చివరిలో జయలలిత ఇంపాక్ట్ వలన ఆవిడ కోరిన కరుణానిధిని అరెస్ట్ చేయడానికి అటు వాజ్పేయి నిరాకరించడంతో సీన్ మారింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం 10 సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యింది భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి మూడోసారి అధికారం వచ్చిన తర్వాత అప్పట్లో రాజ్యసభలో దానికి సరైన బలం లేక నానా తిప్పలు పడేది. బిల్లుల్ని కూడా ఆపుకోవాల్సి వచ్చేది. ఒక్క ఆర్థిక బిల్లులు తప్ప మిగతా బిల్లులకు అనేక 30 తిప్పలు పడ్డారు. 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో. అయితే రాజ్యసభలో మాత్రం బలం తక్కువే, చాలా తిప్పలు పడింది 2014-19 మధ్య. తర్వాతన రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకుంటూ వస్తే సగం మెజార్టీ అంటే నికరమైనటువంటి మెజార్టీ రావడానికి ఒక 6-7 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 2/3 మెజార్టీకి వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం 250 సీట్లు ఉండేటటువంటి రాజ్యసభలో అందులో 12 మంది వీళ్ళు అనమాట నామినేటెడ్ ఉంటారు. ఎన్డీఏ బలం 139, ఇప్పుడు అది 146కు పెరిగింది కొత్తగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రావడం వల్ల. అక్కడ 2/3 మెజార్టీకి ఇంకొక 19 సీట్లు వస్తే సరిపోతుందన్నమాట. టోటల్గా బలం పెరుగుతోంది. మొట్టమొదటిసారి రాజ్యసభలో స్థిరమైన సగం బలం తను సాధించుకోవడంతో పాటు ఎన్డీఏగా సాధించింది, మెజార్టీగానే ఉంది. 2/3 స్టేజ్కి రాబోతోంది.